శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. ఓ మిరప చెట్టు బాగా మిరపకాయలు కావాలంటే ఏం వెయ్యాలి? ఎరువు వెయ్యాలి, మందు వెయ్యాలి. ఓ పత్తి చెట్టు బాగా పత్తి రావాలంటే పత్తికి ఏం వెయ్యాలి? ఎరువు వెయ్యాలి, మాట్లాడాలి, మందు వెయ్యాలి. ఇవి రెండు వేయకపోతే కాపు బాగా కాయేది. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎప్పుడు ఎడస్తావు? గుత్తులుగా శ్రమలు వస్తాయి, గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు, పంతావు పారంకోలాగా. పారంకోడ ఏం చేస్తామ్మా? తింటది రెండే పనులు, తినాలే పండాలే. 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి. బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తుందంట. నీదేం బతికే, నీ బతుకు పాడుగాను, నీదొక బతుక, నీ బతుకుదుడు నా బతుకుదుడు. చూడు నువ్వు ఎండకి ఎండుతావు, వానకు దడుస్తావు, నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది, నిన్ను నీటి కట్టితోడు కొడతాడు, నిన్ను ఆడి కట్టితోడు కొడతాడు, నీకు అన్ని శ్రమలనే. చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నాని బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైదుకు రాదు, దానికి ఏమయ్యాలి? సూదేస్తేనే సైదుకు వస్తుంది. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా, నేను మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడుగాను. సిసి నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా, ఇంటి తల్లి నాకన్నా మీకే బాగా ఏది కనిపిస్తా తింటుంది అని బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమా నిజమే, నీకు రేకుల నీడి ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు, నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి కిలంబావు కాగానే 40-45 రోజులకు కిలంబావు కాగానే నిన్ను మార్కెట్కి అమ్ముకుంటాడు. నిన్ను కొనకపోయినాడు గొంతు కోస్తాడు. గొంతు కోసి ఉడుకులీలలో ముంచి తోలు గుంచి మొద్దు మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో 1/2 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో కిలో నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వరకల్లా బయలు భూములకు వెళ్ళిపోతావే. ఓ నీ మురిపం పాడుగానే ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎన్ని రోజుల మురిపం? నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా, ఆనకు ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా, నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది, నన్ను ఈడు కట్టితోడు కొడతాడు, నన్ను ఆడి కట్టితోడు కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి ఓ 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. నీదేం బతికే? నీ బతుకు కోటు బతికే. నిన్నెప్పటికైనా మాట్లాడాలి, నిన్నెప్పటికైనా. ఇప్పుడు మీరు మాట్లాడాలి. మీరు నాటుకోవాలా బయలురుకోవాలా? మాట్లాడాలి. మీరు నాటుకోవాలా బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? అమ్మ ఆడ చెప్పండి అమ్మా. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము. ఏ కోవకి చెందిన వాళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలర్ కోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకొని పెద్ద బాధ కట్టుకొని చర్చకు వస్తున్నావు అనుకో, వాళ్ళు నిన్ను చూసి అంటారు, ఓ మో కలిసింది అంటారు, ఓ మో దిగింది అంటారు, ఓ మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలి, నువ్వు బయలర్ కోడివే. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నిన్ను బ్రతికితే ఈడ కన్ను ముయ్యంగానే యేసయ్య వెళ్ళి కన్ను తెరుస్తా. మనం దేవుని బిడ్డలం. ఏ కోవకి చెందిన వాళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నాక నీకు దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ,
ఈ మాటలు గుర్తు చేసుకో. నేను బయలుదేరుకోని కాదు, నేను నాటుకోని. శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలంట, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఒకరి చుట్టూ పోలు పట్టుకొని గుద్దులాడుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది, రోగం అనే శ్రమ వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల శ్రమలు వస్తున్నాయి, నిందలనే శ్రమలు వస్తున్నాయి, కష్టాలనే శ్రమలు వస్తున్నాయి, అప్పులనే శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎట్టి చెడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకున్నావు నువ్వన్న ఉండాలి, రోగమా నువ్వన్న ఉండాలి. శ్రమలు రాకపోతే దేవుని దగ్గర రాము. యేసు ప్రభు దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, ఈ 2 రాకపోతే దేవుని దగ్గర రాము. వస్తామండి. నేను అట్లొచ్చినండి, నాకు శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకకపోవు. మా ఇంటి కూడా తల్లి బిడ్డ